Hi, this is Dr. Spandana, pediatrician and certified nutritionist from Harvard Medical School, and welcome back to our ఛానల్. ఇవాళ నేను ఒక మంచి కుకింగ్ వీడియో తీసుకొని మీ ముందుకు వచ్చానండి. అది ఏం రెసిపీ అని అనుకుంటున్నారా? ఇంకా ఫర్దర్ వీడియోలో చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. మీ అందరికీ తెలుసు, మేము 90 days డైట్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసాం. దాంట్లో డిఫరెంట్ రెసిపీస్ ఉన్నాయి. ఒక బ్యాలెన్స్డ్ హై ప్రోటీన్ మీల్ ఎలా తీసుకోవాలి, ఫైబర్ కంటెంట్ కూడా మంచిగా ఇంక్లూడ్ చేసుకుంటూ హెల్తీగా తింటూ హెల్తీగా ఎలా వెయిట్ లాస్ కావాలి అన్నదే మేము ఈ డైట్ ప్రోగ్రాంలో నేర్పిస్తాం. అలాంటి రెసిపీస్ కొన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం సో దట్ మీ ఎవ్రీడే డైట్లో ఇవి ఇంక్లూడ్ చేసుకుంటూ మీరు కూడా హెల్తీగా తినొచ్చు అని విత్ మెజర్మెంట్స్ నేను ఇక్కడ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అదే మెజర్మెంట్స్తో నేను ఈ మెజర్మెంట్స్ అన్ని ఒక్క మనిషికి అయితే సరిపోతుంది. 1 personకి ఎంత తీసుకోవాలో అంతే మెజర్మెంట్లో నేను చేసి చూపిస్తున్నాను. సో దట్ మీరు అంతే మెజర్మెంట్ తీసుకొని మీ ఇంట్లో కూడా అంతే హెల్తీగా చేసుకొని తినొచ్చు. అండ్ మీలో ఎవరైనా హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే మా 90 days ప్రోగ్రామ్ ఉందండి. దాంట్లో మేము కస్టమైజ్ డైట్ ప్రోగ్రామ్స్ ఫర్ PCOD, PCOS, డయాబెటీస్, థైరాయిడ్ అండ్ వెయిట్ లాస్ వాళ్ళకు ఇస్తున్నాము. ఇప్పటికే చాలా మంది చేస్తున్నారు, హెల్తీగా తింటున్నారు, హెల్తీగా వెయిట్ లాస్ అవుతున్నారు. ఎవరికైతే ఫుడ్స్ కొన్ని పడవో వాటిని తీసేస్తూ వాళ్ళకి ఏ ఫుడ్స్ అయితే పడతాయో, ఎంత హై ప్రోటీన్ పెట్టి వాళ్ళకు ఈజీగా వెయిట్ లాస్ అవుతుందో న్యాచురల్ వేలో అలాంటి డైటే మీ ముందుకు తీసుకొచ్చి వాళ్ళకు కస్టమైజ్ చేసి ఇస్తున్నాము. మీలో అలా ఎవరైతే రెడ్యూస్ అవ్వాలి అనుకుంటున్నారో, ఒక లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటూ నేను స్క్రీన్ పైన షేర్ చేసిన నంబర్స్కి మెసేజ్ చేయండి. మా టీమ్ మెంబర్స్ మిమ్మల్ని గైడ్ చేస్తారు. మా కన్సల్టేషన్ ఛార్జెస్ వచ్చేసి 1000 రూపీస్ అండ్ డైట్ ప్రోగ్రామ్ ఛార్జ్ పర్ మంత్ వచ్చేసి 3000 రూపీస్. మేము డైట్ పంపిస్తాము. మేము ఇంకా కమింగ్ మంత్స్లో కూడా ఎక్సర్సైజెస్ ఎలా చేయాలి అన్న వీడియోస్ కూడా పంపిస్తాం బ్యాచెస్ వైజ్. సో దట్ వాళ్ళు ఆ ఎక్సర్సైజ్ చేస్తూ హెల్తీగా తింటూ స్లీప్ని మెయింటైన్ చేసుకుంటూ ఒక లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ని అలవాటు చేసుకుంటూ వెయిట్ లాస్ అవ్వచ్చు అన్న థీమ్ తోటి మేము ఈ 90 days ప్రోగ్రామ్ని డిజైన్ చేశాము. సో మీలో ఎవరైతే హెల్తీగా ఇలా తింటూ లైఫ్ స్టైల్ని మోడిఫై చేసుకుంటూ యాక్టివ్గా ఉంటూ హ్యాపీగా వెయిట్ లాస్ కావాలి అని అనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. సో ఇవాళ మనము ఏం చేస్తున్నాము అంటే బొబ్బర్లతో దోశ ఎలా చేసుకోవాలో చెప్తాను. మా దగ్గర ఇలాంటి డిఫరెంట్ దోశలు అయితే ఉన్నాయి. ఒక్కోసారి మేము బొబ్బర్లతో చేస్తాము, బ్లాక్ చెన్నాతో చేస్తాము, ఇంకా మన లెంటిల్స్, పల్సెస్ అన్నీ కలిపి హై ప్రోటీన్ దోశ అని అలా చేస్తాము. సో పెసరట్టు ఇస్తాము డైట్లో. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దోసాస్ అయితే మా దగ్గర ఉన్నాయి. ఇలా ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇవాళ మటుకు బొబ్బర్లు అంటే అలసందలతో దోశ ఎలా చేసుకోవాలో చెప్తాను. వీటిని కొన్ని ప్లేసెస్లో అలసందలు అని పిలుస్తారు, కొన్ని ప్లేసెస్లో బొబ్బర్లు అని పిలుస్తారు. ఇంగ్లీష్లో అయితే బ్లాక్ ఐడ్ బీన్స్ అని పిలుస్తారు. దీంట్లో మంచి ప్రోటీన్ ఉంటుంది, కార్బ్స్ ఉంటాయి. ఇవన్నీ హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్గా మనం ఇంక్లూడ్ చేసుకుంటే మనము ఓవర్ నైట్ ఫాస్ట్ చేస్తాం కదా. మనం పడుకున్నప్పుడు మన బాడీలో అన్ని హార్మోన్స్ బాగా వర్క్ చేయడానికి మనము ఆ ఫాస్టింగ్ ఫేజ్లోకి వెళ్ళినప్పుడు మన హార్మోన్స్ అన్ని బాగా వర్క్ చేస్తాయి. మన ప్యాంక్రియాస్ కానీ మన ఇన్సులిన్ కానీ ఒక రెస్టింగ్ ఫేజ్లో ఉంటుంది. మళ్ళీ మార్నింగ్ ఇవన్నీ బాగా పనిచేయాలి అనంటే మన బాడీకి ఒక హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ కంపల్సరీగా మన బాడీకి అందచేయాలి. ఇలా హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ అంటే చాలామంది ప్రోటీన్ పౌడర్స్ కలుపుకొని తాగడము ఇవన్నీ చేస్తూ ఉంటారు. అవన్నీ చేయాల్సిన అవసరం లేదండి. కేవలం మీ ఇంట్లో దొరికే ఐటమ్స్తోనే మనము హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలి అన్నదే మేము మీకు నేర్పిస్తాము. సో దీనికోసం ఈ దోశ ప్రిపరేషన్ కోసం నేను ఏం తీసుకున్నాను అంటే బ్లాక్ ఐడ్ బీన్స్ వచ్చేసి ఒక 50 grams తీసుకున్నాను. 50 grams బ్లాక్ ఐడ్ బీన్స్ అంటే అలసందలు 50 grams తీసుకున్నాను. దాంతోపాటు పొట్టు పెసళ్ళు అంటారు, లేకపోతే గ్రీన్ మూంగ్ దాల్ అని ఇంగ్లీష్లో పిలుస్తాము, పొట్టు పెసళ్ళు. ఇవి ఒక 20 grams తీసుకున్నాను. ఈ రెండు నేను ఓవర్ నైట్ సోక్ చేసేసాను. కొన్ని మెంతులు వేసేసి ఓవర్ నైట్ వాటర్లో సోక్ చేసి పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేశాను అంటే ఇవన్నీ వాటర్ని డ్రైన్ చేసేసి ఈ రెండు మిక్సీ జార్లో తీసుకొని దానికి ఒక 2 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం, కొద్దిగా కొత్తిమీర వేసేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. దీంతో ఈజీగా మీకు ఒక 2-3 దోశలు అయితే వస్తాయి. ఒక మనిషికి ఈజీగా సరిపోతుంది. చాలామంది అనుకుంటారు ఈ క్వాంటిటీస్ చూడంగానే ఏం సరిపోతాయి అని. లేదు, ఈ క్వాంటిటీస్తోనే నేను చేసిన బ్యాటర్ ఇది. ఈజీగా ఒక మనిషికి సరిపోతాయి. 2 దోశల కంటే ఎక్కువ దోశలే వస్తాయి. సో ఇలా దోశ వేసుకొని ఒక దోశ మటుకు మీరు ఎగ్ దోశ లాగా వేసుకొని తినొచ్చు. ఎగ్ తినేవాళ్ళు ఎగ్ వేసుకొని ఎగ్ దోశ తిన్నారు అంటే ఒక ఎగ్లో మీకు ఆల్మోస్ట్ 7 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది అండ్ గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. కాబట్టి
పిల్లలకి కూడా బ్రెయిన్ డెవలప్మెంట్కి బాగా హెల్ప్ అవుతుంది. సో ఒక దోశ మీద ఒక ఎగ్ వేసుకొని తినొచ్చు. ఇంకా మీకు ఆకలి అనిపిస్తే ఇంకొక ప్లెయిన్ దోశ కూడా వేసుకొని తినొచ్చు. మామూలుగా అయితే నేను ఒక ఎగ్ వేసుకొని దోశ చేసుకొని తినమంటాను. మీకు అలా ఒక దోశ సరిపోలేదు, కొద్దిగా ఆకలి వేస్తుంది అంటే ఇంకొక ప్లెయిన్ దోశ వేసుకొని తిన్నా ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే దిస్ ఈజ్ హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్. సో మీ బాడీకి మంచి ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, కాబట్టి మీకు ఎక్కువ క్రేవింగ్స్ రావు, ఆకలి కాకుండా మీకు హెల్ప్ అవుతుంది. ఎగ్ తినని వాళ్ళు ఎలా తినాలి అన్న క్వశ్చన్ మీకు వచ్చి ఉంటుంది కదా, అది చెప్తాను. సో ఒక 40 grams ఆఫ్ పన్నీర్ని తురుముకోండి, అంటే గ్రేట్ చేసి పెట్టుకోండి. దాంట్లో దోశ వేసుకోగానే కొంచెం ఆనియన్, కొంచెం క్యారెట్ వేసేసి కొంచెం పన్నీర్ తురుము వేసుకొని దోశ చేసుకున్నారనుకోండి, హై ప్రోటీన్ దోశ తయారవుతుంది. ఇలా హై ప్రోటీన్, హై ఫైబర్ అండ్ కార్బోహైడ్రేట్ ఉన్న ఫుడ్ని తీసుకున్నప్పుడు మనము హెల్తీగా ఉంటాము, మన టమ్మీ ఫిల్లింగ్గా ఉంటుంది, ఎటువంటి క్రేవింగ్స్ ఉండవు, ఈజీగా వెయిట్ లాస్ అవుతాము. సో ఇప్పుడైతే బ్యాటర్ అయితే తయారు చేసి పెట్టుకున్నాం కదా, దోశ కూడా వేసుకొని చూద్దాం ఎంత బాగా వస్తుందో. మనం తీసుకున్న బ్యాటర్తో ఈజీగా 2 దోశలు అయితే చేసుకోవచ్చు అండ్ మీ బ్రేక్ఫాస్ట్లో సరిపోతుంది. ఇలా దోశ వేసుకున్న తర్వాత కావాలి అంటే మీరు ఆనియన్, తురిమిన క్యారెట్ అండ్ తురిమిన పన్నీర్ కూడా వేసుకోవచ్చు. ఇంకా మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్గా తయారవుతుంది అండ్ మీకు వెయిట్ లాస్లో క్రేవింగ్స్ తగ్గించడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇలాంటి బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం ద్వారా. ఎగ్ తినే వాళ్ళు మటుకు ఎగ్ని ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోండి. అలా తీసుకోవడం ద్వారా మీకు ప్రోటీన్ కంటెంట్ మంచిగా ఉంటుంది, మీకు ఫ్యాట్ లాస్ బాగా జరుగుతుంది. ఎప్పుడైతే మీరు ప్రోటీన్ సరైన మోతాదులో తీసుకోరో ఫ్యాట్ లాస్ కాదు, ఎక్కువ మజిల్ లాస్ అయిపోతుంది. సో ఇలా ప్రోటీన్ తీసుకున్నప్పుడు మన మజిల్ని కాపాడుతూ ఫ్యాట్ లాస్ని తగ్గిస్తుంది. ఫ్యాట్ లాస్ తొందరగా స్పీడప్ చేస్తూ ఫ్యాట్ని తగ్గిస్తుంది మన బాడీలో. సో ఇలా 2 దోశలు చేసుకొని మీకు నచ్చిన చట్నీతో, కొత్తిమీర చట్నీ కానీ, పీనట్ చట్నీ కానీ, కొబ్బరి చట్నీ కానీ, టమాటో చట్నీతో కానీ మీరు మీ బ్రేక్ఫాస్ట్ని ఇలా తీసుకోవచ్చు అన్నమాట. సో ఇలా తీసుకున్నప్పుడు మీకు బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం అలవాటు అవుతుంది. మేము కూడా అదే నేర్పిస్తాము. సో మీలో ఎవరైనా ఇలా హెల్తీగా తింటూ వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మరొక టేస్టీ, హై ప్రోటీన్, బ్యాలెన్స్డ్ ఫుడ్ రెసిపీని తీసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.